బయట చినుకులు పడుతున్నాయి. రీతూ కిటికీ పక్కన కూర్చుని వర్షాన్ని ఆసక్తిగా చూస్తోంది. అమ్మమ్మా, ఆకాశంలోకి నీళ్లు ఎలా వెళ్తాయి? అసలు ఈ వర్షం ఎక్కడి నుండి వస్తుంది? అని రీతూ అడిగింది. అమ్మమ్మ కమలమ్మ నెమ్మదిగా నడుచుకుంటూ గదిలోకి వచ్చింది. ఆమె ముఖం మీద ఒక వెచ్చని చిరునవ్వు ఉంది. రా రీతూ, మనం వంటగదిలోకి వెళ్దాం. నీ ప్రశ్నకు సమాధానం అక్కడే ఉంది అని ఆమె పిలిచింది. వంటగదిలో కమలమ్మ ఒక గిన్నెలో నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టింది. రీతూ కిచెన్ టేబుల్ పక్కన నిలబడి ఆ గిన్నెను ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. కొద్దిసేపటికే నీళ్లు వేడెక్కాయి. గిన్నె పైకి తెల్లటి పొగలాంటి ఆవిరి వస్తోంది. చూడు రీతూ, వేడివల్ల నీరు ఆవిరిగా మారుతోంది. దీన్నే బాష్పీభవనం, ఎవాపొరేషన్ అంటారు అని వివరించింది అమ్మమ్మ. కమలమ్మ ఒక చల్లని మూతని తీసుకుని ఆ ఆవిరిమీద పట్టింది. గిన్నె నుండి వస్తున్న వేడి ఆవిరి వెళ్ళి ఆ చల్లని మూతకు తగులుతోంది. రీతూ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇప్పుడు చూడు రీతూ, అంది కమలమ్మ. మూత అడుగున చిన్న చిన్న నీటి చుక్కలు ఏర్పడ్డాయి. ఆవిరి మళ్లీ నీరుగా మారింది. దీన్నే సాంద్రీకరణం, కండెన్సేషన్ అంటారు అని చెప్పింది. ఆ నీటి చుక్కలు నెమ్మదిగా పెద్దవయ్యాయి. అవి బరువెక్కి టపటపమంటూ గిన్నెలోకి రాలాయి. అమ్మమ్మా, ఇది నిజమైన వర్షంలాగే ఉంది అని రీతూ సంతోషంతో చప్పట్లు కొట్టింది. కమలమ్మ రీతూకి వివరిస్తూ, ప్రకృతిలో సూర్యుడు సముద్రపు నీటిని ఇలాగే వేడి చేస్తాడు. ఆ ఆవిరి ఆకాశంలోకి వెళ్లి మేఘాలుగా మారుతుంది. అవి చల్లబడినప్పుడు మనకు వర్షం వస్తుంది అని చెప్పింది. రీతూ మళ్లీ కిటికీ దగ్గరకు వెళ్ళింది. ఆమెకిప్పుడు ఆకాశంలోని నల్లని మేఘాలు ఒక గొప్ప మ్యాజిక్లాగా కనిపిస్తున్నాయి. ఆమె ముఖంలో ఒక కొత్త మెరుపు మెరిసింది. రీతూ తన అమ్మమ్మను ఆప్యాయంగా హత్తుకుంది. ప్రకృతికి ఒక సొంత చక్రం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రపంచం మనకు ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది.